అందరికీ నమస్కారం. మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం, నోరు మంచిదైతే గనక ఊరు మంచిదవుతుంది అనేది మనం మొదటి నుంచి మాట్లాడుకుంటున్నమాట. ఈ మాట ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే కనుక గత కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు కొన్ని కనుక చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కంటే కనుక చిత్తూరు జిల్లాలో జరుగుతున్న సంఘటన ప్రధానంగా చూసుకుంటే కనుక ఒక మాజీ మంత్రి గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆమె ఎలక్షన్లు అయిపోగానే అటు జబర్దస్త్కి లేదంటే వేరే ప్రోగ్రాములు చేసుకునే ఒక వ్యక్తి. ఈ పార్టీకి మీకు అర్థమయ్యే ఉండాలి, అదే మన ఆర్కే రోజా. గత కొంతకాలంగా వార్తల్లో ట్రెండింగ్ కావడానికి తెగ మాట్లాడేస్తూ ఉంది. మొన్న రీసెంట్గా గమనించాం మనం, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా ఫోటోలు మార్ఫింగ్ చేశారు, నా పిల్లలకు పంపించారు, అవి చూసి తట్టుకోలేక వాళ్ళు కిందపడి గిలగిలా తన్నుకున్నారు, పొరిలాడారు, మేము ఇక్కడ ఉండలేమనుకుంటా, అమెరికా వెళ్ళిపోతాం అనుకుంటా, వెళ్ళిపోయారు, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోయారు అంటూ మాట్లాడుతుంది. మరి మన నోరేమన్నా మంచిదా అమ్మా? మన నోరేమన్నా మంచిదా? దీనికి నువ్వు సమాధానం చెప్పగలవా? మన నోరు తెరిస్తే కనుక వచ్చే మాటలైంది, నోరు తెరిస్తే లకారాలు, లేదంటే కనుక నోట్లో ఐస్ క్రీమ్లు ఏమైనా పెట్టుకున్నారా? ఇంకా చాలా మాటలు వస్తాయి కదా నీకు. మరి నువ్వా మాట్లాడేది ఈరోజు వచ్చి బయటకు వచ్చి? అయినా ఇంటర్వ్యూలో ఎందుకమ్మా గ్లిజరన్ అంతసేటు వాడావు? సారీ ఈ సీక్రెట్ బయట పెట్టకూడదు అనుకున్నాను కానండి, గబక్క నోట్లోంచి వచ్చింది. అదేలేండి, మొన్న మన ఇంటర్వ్యూలో చూసాం కదా, పాపం కళ్ళమ్మట నీళ్లు జలజలా కారిపోతూ వలవలా ఏడుస్తున్న మన ఆర్కే రోజా గారిని. ఆ రోజు ఏం మాట్లాడుతున్నావా? కారు చేస్తున్న కన్నీళ్ళు. ఎలా కారు వస్తుంది అనుకున్నారు? ఆర్టిస్ట్ అండి, ఆర్టిస్టు. కర్చీఫ్ ఉంది, కర్చీఫ్లో గ్లిజరిన్ ఉంది, ఇలా అనుకుంటే కనుక కళ్ళమ్మట నీళ్ళు జలజలా అయింది, వలవల కాలవలు కట్టేస్తాయి. మీకు తెలియదు కావాలి, బాగా తెలుసు. ఆ ట్రిక్ ప్లే చేసింది అక్కడంతే. అయినా నోటి దురదేమన్నా తగ్గిందా మహాతల్లికి? నోటి దురదేమన్నా తగ్గిందా? తగ్గలేదు కదా, నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. ఈమెకు సపోర్ట్గా కొంతమంది తయారయ్యారండి వైఎస్ఆర్సీపీ పార్టీలో. ఈ వరుడు కళ్యాణి గారు కానీ, బండి పుణ్యశీల అంట ఆమె ఎవరో కానీ, ఇంకా చూస్తే కనుక ఉషాశ్రీ చరణ్ గారు కానీ, వీళ్ళందరూ ఇంకా కొంతమంది మహిళా నాయకురాళ్ళు, వైసీపీ మహిళా నాయకురాళ్ళు బయటకు వచ్చేసి, అమ్మా రోజాని అంత మాట నేస్తారా, అసలుకి రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది అంటూ గింజేసుకుంటున్నారండి. ఎలా గింజుకుంటున్నారంటే కనుక వీళ్ళందరూ నిజంగానే మహిళలందరికీ రక్షణ లేకుండా పోతుందేమో, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అంతసేటు వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తుందేమో అని చెప్పి ప్రజలు అనుకోవాలని చెప్పి రోజు ప్రెస్ మీట్లో కూర్చొని అదే మాట మాట్లాడుతున్నారు. వాస్తవాలు మాట్లాడుకుందామమ్మా. వైసీపీలో ఈరోజు రోజాకి సపోర్ట్ చేస్తున్న వైసీపీ మహిళా నాయకులారా, ఒక వాస్తవం మాట్లాడుకుందాము మనం. భువనేశ్వర్ గారు మహిళ కాదా? బ్రాహ్మిణి గారు మహిళ కాదా? అమరావతి రైతులు మహిళలు కాదా? ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న మహిళ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నోటితోటి ఆ అశుద్ధం మాటలు మాట్లాడిచ్చిన ఎదవెవడో అందరికీ తెలుసు. ప్రశాంతి రెడ్డి గారు మహిళ కాదా? ప్రస్తుతం హోంమంత్రి వంగలపూడి అనిత గారు మహిళ కాదా? వీళ్ళందరూ మహిళలు కాదా? వీళ్ళ మీద మాటలు దాడి జరిగినప్పుడు మన ఆర్కే రోజా చెప్పినట్టు, ఇదే ఆర్కే రోజా చెప్పినట్టేనమ్మా, మీ అందరి నోట్లో ఏమన్నా ఐస్ క్రీములు పెట్టుకున్నారా? ఈ మాట నేనంటలా, ఈ మాట అంటే తప్పే ఉంది అంటూ ఆర్కే రోజా గారు అదే ఇంటర్వ్యూలో సెలవిచ్చారు. అది చిత్తూరు యాస, హెరిటేజ్ ఐస్ క్రీమ్ ఏమన్నా పెట్టుకున్నారా అంటే అందులో తప్పే ఉంది, హెరిటేజ్లో ఐస్ క్రీములు అమ్ముకోవటం మానేయండి అని ఒక డైలాగ్ ఇచ్చింది కదా. అందుకే అడుగుతున్నాను, మీ అందరి నోళ్ళల్లో ఏమన్నా ఐస్ క్రీములు పెట్టుకున్నారా? ఈ మాట తప్పు కాదని సెలవిచ్చిన రోజా గారిని అడగండి మీరు. ఈరోజు బయటకు వచ్చి వలవలా కన్నీళ్ళు కాలుస్తా జలజలా 4 బొట్లు రాలంగానే ఆమె పెద్ద శుద్ధపోస అయిపోయింది. లకారాల భాష ఎన్ని భాష మాట్లాడిందమ్మా. చంద్రబాబు నాయుడు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే బయట బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంది కదా. ఏం మాట్లాడిన భాష చాలామంది విని ఉంటారు. ఇంకొకసారి మీ అందరి కోసం వినిపించడానికి నేను ట్రై చేస్తాను. ఏమంటుంది ఇప్పుడు గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు అంటున్నావు అమ్మా రోజా. నువ్వు 175 మంది ఎమ్మెల్యేలు, ఈ 175 మంది నీ కొడుకులేనా? ఏమో డౌట్ వచ్చింది. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నీ కొడుకేనా? ఏ విధంగా అయ్యాడు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మరి ఈయన కూడా, ఆయన వయసు ఎంత? నారా చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంత?
చెప్పు. నీకంటే వయసులో పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరూ నీ కొడుకులు ఎలా అయ్యారు? అందుకే చెప్పేది, నోట్లో బెల్లం గెడ్డలు పెట్టుకొని మాట్లాడమాకు. బెల్లం గెడ్డలు పెట్టుకొని మాట్లాడమాకు. నాలిక తిరగదు ఎటు పడితే అటు. బెల్లం గెడ్డలు పెట్టుకొని మాట్లాడితే ఈ మాట అంటేనేమో కింద పడి గిలగిలా తన్నుకొనిద్ది. మళ్ళీ నన్ను అనేస్తున్నారు, నన్ను పొడిచేస్తున్నారు, నన్ను చంపేస్తున్నారు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని. మనం మాత్రం నోట్లో బెల్లం గెడ్డలు పెట్టుకున్నారా, ఐస్ క్రీములు పెట్టుకున్నారా అని మాట్లాడచ్చు. ఎమ్మెల్యే నా కొడుకులు అని మాట్లాడచ్చు. ఏ విధంగా అయ్యారమ్మా నీ కొడుకులు ఎంతమంది? ఎటు నుంచి అయ్యారు ఒకసారి చెబుతావు మాకు? జగన్మోహన్ రెడ్డి నీ కొడుకు ఎలా అయ్యాడు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నీ కొడుకు ఎలా అయ్యాడు? నారా చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంత? ఆయన నీ కొడుకు అవుతాడా? కడుపుకు అన్నం తింటున్నావా, కంపలేమట గడ్డి ఏమన్నా తింటున్నావా? ఇంకా ఏదో మాట్లాడుతుందండి. ఈ పద్దాకులు ఇదే సోది మొహంది. ఏమన్నంటేనేమో కింద పడి గిజగిజ తన్నేసుకుంటావు. నువ్వే చెన్నైలో బతుకుతున్నావు పోయి, లేదంటే హైదరాబాద్ ఫామ్ హౌస్లో బతుకుతున్నావు. నీ బతుకు మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో అక్కడ బతుకుతున్నాడు. మీరా బెదిరించేది? గడిచిన 5 సంవత్సరాలు నువ్వు అంటావు చూడు, ఏమన్నా పీకారా అని. ఎంతమంది మీద కేసులు పెట్టినా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కూటమి నాయకులని ఏమన్నా పెగ్గలిగారా? ఎవరు పారిపోయారు? జగన్మోహన్ రెడ్డి పారిపోతున్నాడా లేదా? ఇప్పుడు ఇదే చెప్పేది మీకు. నోరు తగ్గించుకోండి. మీరు నోరు తగ్గించుకుంటే కనుక ఇలాంటి మాటలు రాకుండా ఉంటాయి. నువ్వు నోరు అదుపులో పెట్టుకుంటే నీకే మంచిది రోజా. లేదనుకో తర్వాత నీ తిప్పలు నువ్వు పడతావు. ఇప్పటికే నీ మీద కేసు బుక్ అయ్యి ఉంది ఒకటి. ఆడుదాం ఆంధ్రాలో 120 కోట్లు పట్ స్వాహా అన్నావు. ఎటుపోయినాయో తెలియదు. దాని గురించి ఎంక్వైరీ మొదలైంది. ఇంకొక వారం 10 రోజుల్లో నువ్వు జైల్లోకి వెళ్తావు. ఈ లోపల సింపతి డ్రామా కోసం ఇదంతా కదా నీది. నన్ను తిట్టేశారు, నన్ను పొడి చేశారు, నన్ను ఏడిపించేశారు. ఈ సింపతి కోసమే కానీ ఏడుపంతా. ఒక వారం 10 రోజుల్లో అరెస్ట్ అవుతామని నీకు తెలుసు. ఎందుకంటే కనుక ఆడుదాం ఆంధ్ర స్కామ్లో ఎంత మింగింది బయటకు వచ్చింది కాబట్టి, అరెస్ట్ చేస్తారని నమ్మకం నీకు ఉంది కాబట్టి ఈ లోపల సింపతి గెయిన్ చేసుకోవాలి. నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే ఇదంతా చేస్తున్నారని చెప్పి మీ అభిమానుల్ని, మీ గుడ్డి గొర్రెల్ని నమ్మించడానికే కదా ఇదంతా చేస్తుంది నువ్వు. ఇప్పటికైనా మారు రోజా. నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీము, జగన్ అన్నిచ్చిన మొక్కజొన్న కండెలో, చెరుకు నుంచి తీసిన బెల్లం గడ్డలో ఇవన్నీ పెట్టుకోకుండా నీట్గా మాట్లాడితే కనుక మంచిది రోజా. లేదనుకో కౌంటర్కి ఎన్కౌంటర్లు పడిపోతానే ఉంటాయి.